ఈ జిల్లాకి ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటించావు. ఈ ఒక్క జిల్లాని ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరుకుంటున్నావా? కాదు సార్, ప్రజల బాగోగులు కోరుకుంటున్నాం. నిజంగా ప్రజలన్నీ బాధలు పడుతుంటే చెప్పుకోవడానికి చట్టాలున్నాయి, న్యాయస్థానాలున్నాయి, ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ యంత్రాంగాలున్నాయి. అవి సరిగ్గా పనిచేయటం లేదు కాబట్టి మేము ఈ నిర్ణయానికి వచ్చాం. మా ప్రజల బాగోగులు చూస్తారని పన్నుల రూపంలో మీకు జీతభత్యాలు చెల్లిస్తూ పోలీస్ స్టేషన్ నుంచి పాఠశాల దాకా అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. కానీ వాటి వల్ల మేము సంతోషంగా లేవు, సుఖంగా లేవు. అందుకే మిమ్మల్ని వద్దనుకుంటున్నాం. ఏ తప్ప? ఇంటికి కాపలాగా వాచ్మెన్ పెట్టుకుంటాం, కానీ వాడు కాపలా కాయకుండా నిద్రపోతుంటే ఏం చేస్తాం? అతన్ని పనిలో నుంచి తీసేసి మనమే కాపలా ఉంటాం. ఇంట్లో అంట్లు తోమడానికి పని మనిషిని పెట్టుకుంటాం. చెంబు, తప్పేళ, ఎంగిలి పళ్ళాలు సరిగ్గా కడక్కపోతే ఏం చేస్తాం? పని మనిషిని తీసేసి మనమే తోముకుంటాం. అసలు మీరంతా సక్రమంగా పనిచేస్తుంటే ఇలా రోడ్డు ఎక్కే కర్మ మాకెందుకండి? అరే, చట్టం అందరికీ సమానం అంటారు. నిజంగా సమానంగా పనిచేస్తుందా? ఇలాంటి ఎమ్మెల్యే మా దగ్గర డబ్బు దబ్బాడని కేసు పెడితే ఇలాంటి ఎస్ఐ, ఇలాంటి కానిస్టేబుల్ పిలిచి ఒరే ఎమ్మెల్యేని బుక్ చేసి లోనకు తోయండి అంటాడా అండి? ఎమ్మెల్యేని అలా అనే దమ్ము ఏ ఎస్ఐకైనా ఉందా అండి? ఎమ్మెల్యే రాగానే టక్కు మరి కుర్చీలోంచి లేచి సెల్యూట్ చేసి రండి ఎమ్మెల్యే గారు అని కూర్చోబెడతాడు. అదే ఒక రిక్షావాలా చిల్లర కేసు మీద స్టేషన్కి వస్తే రండి రిక్షావాలా గారు అని షేక్ హ్యాండ్ ఇచ్చి కుర్చీలో కూర్చోబెడతాడా అండి? చెంప పగల కొట్టి సెల్లో తోస్తాడు. ఆ లెవెల్లో అన్ని డిపార్ట్మెంట్స్ చెడిపోయినాయి సార్. వ్యవస్థలో చిన్న చిన్న లోపాలున్నాయని ప్రైవేట్ వ్యవస్థలు ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధం మిస్టర్ రంగనాయుడు. ప్రైవేటు వ్యవస్థల ముందు మేం ప్రారంభించలేదండి, ప్రభుత్వాలే ప్రారంభించాయి. ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి అనుమతి ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం కాదా? ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం కాదా? ప్రభుత్వ బస్సులు ఉన్నప్పుడు, ఆర్టీసీ వాళ్ళ బస్సులు ఉన్నప్పుడు ప్రైవేట్ బస్సులకి అనుమతి ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం కాదా? అంటే ప్రభుత్వం నడిపే స్కూళ్ళు, హాస్పిటల్స్, బస్సులు సరిగా పనిచేయడం లేదనేగా. సరిగ్గా పనిచేస్తే ఏ ఒక్క ఎమ్మెల్యే కొడుకైనా పలకా బలపం పట్టుకుని వీధి బడిలో చదువుకోవాలి కదా. చదువుకుంటున్నాడా? ఏ మంత్రి గారి భార్యా బిడ్డలకు గుండె జబ్బో, గొంతు నొప్పో వస్తే మా ప్రజల్లాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యి జనరల్ వార్డుల్లో పడుకుంటున్నారా? జనరల్ వార్డుల్లో పడుకుంటున్నారా? గుండె మీద చేసుకుని చెప్పండి సార్. పోనీ మేము చేసింది తప్పని ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. చంపలేసుకొని దుకాణం సర్దేసి ఎవరెళ్ళకాలు వెళ్ళిపోతాం. నమస్కారం మీ అందరికీ. సమస్య ఏమిటో మీరు నాకు విపులంగా తెలియజేస్తే దానికి పరిష్కారం ఏంటో కనుక్కొని వెంటనే దాన్ని అమలు పరచడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే సార్. బాబు ఇలారా. బాబు, ఆ కొత్తగా వేసిన తారోడ్డు మీద కొంచెం పాసిపోయినానా? వరద బాధితులు ఆదుకుందామని మీరు ఈ జిల్లా కేటాయించిన 400 కోట్ల రూపాయల నిధుల్ని ఈ జిల్లా యంత్రాంగం, రాజకీయ యంత్రాంగం ఎంత బాగా సద్వినియోగం చేసాయో ఈ రోడ్డును చూసి మీరే ఒక అంచనాకు రండి. రోడ్డు మీద పిల్లాడు ఉచ్చపోయిగానే గుంట పట్టడం చూసి నేను ఒక అంచనాకు వచ్చాను. కొంతమంది రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు లంచం తీసుకుంటారని చెప్పి విన్నాను, కానీ ఈ రేంజ్లో ఇంత అన్యాయంగా ప్రజల సొమ్ము ఇష్టానుసారంగా తినేస్తున్నారని నేను ఊహించలేదు. ప్రజల సొమ్ముని దిగమ్మింగే రాజకీయ నాయకులు కానీ వేరెవరైనా కానీ నా దృష్టిలో మనిషి పుట్టుక పుట్టినట్టు నేను భావించట్లేదు. కలెక్టర్ గారు. ఎస్ సార్. నిధులు దుర్వినియోగం అయినట్టు తెలుస్తోంది. వెంటనే ఎంక్వైరీ చేసి వారం రోజుల లోపల నాకు రిపోర్ట్ పంపాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. రాష్ట్ర ప్రజానీకానికి నేను చేసే మన ఒక్కటే, ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే లంచగొండవుతారో వాళ్ళకి ముందు రాజకీయ భవిష్యత్తు అనేది పూర్తిగా పోతుంది. ప్రజలు గనక తప్పు చేసేటట్లయితే ప్రజాస్వామ్యానికే భవిష్యత్తు లేకుండా పోతుంది. దయచేసి మీరు ఓర్పు వహించి నాకు మరొక అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను. జరిగిన తప్పులు దిద్దుకోలేకపోయినట్లయితే నేను కూడా రాజకీయ సన్యాసం చేసి మీలో ఒకటిగా ఉంటాను. ఏంటండి ఇది? సీఎం గారు ఎంక్వైరీ అంటున్నారు. ఎంతకంటే పెద్ద పెద్ద స్కాములే చేసాం, ఇదేంటండి? ఇలాంటి స్కాములు జరిగినప్పుడల్లా ప్రతిపక్షం నోరు మూయడానికి సిబిఐ ఎంక్వైరీ అంటాం, సిఐడి ఎంక్వైరీ అంటాం, ప్రత్యేక కమిషన్ అంటాం, నిజ నిర్ధారణ కమిటీ అంటాం, రిటైర్డ్ చేస్తే ఎంక్వైరీ అంటాం. అవన్నీ అలా జరుగుతూనే ఉంటాయి. ఇది అంతే. స్కామ్లన్నీ ఏళ్ల తరబడి నడుస్తూ ఉండాలంటే ముఖ్యమంత్రి కూడా మనలాగే ప్రజల సొమ్ము తినేవాడై ఉండాలి.
కానీ ముఖ్యమంత్రి ప్రజల మనిషి, ప్రజలకు తప్ప మరెవరికి భయపడ్డు. నయానో భయానో ఆ రంగయ్య నాయుడు నోరు మూయిస్తే తప్ప మనమందరం ఈ కేసులోంచి బయటపడలేము. సాయంత్రం ఒకసారి బంగ్లాకు తీసుకురండి. బాధ్యత గల ప్రతిపక్షంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఉండడానికి ఇల్లేదు, ఈ ముఖ్యమంత్రి ఉండడానికి ఇల్లేదు. ఎందుకు వీల్లేదండి? చిన్న పిల్లోడు వచ్చి రోడ్డు మీద చిల్లిపడింది. అదే గేర పోస్తే ఏం జరిగి ఉండేది? పెద్ద గొయ్యి పడేది. అందుకే ఈ ముఖ్యమంత్రి ఉండడానికి లేదు, ఈ ప్రభుత్వం ఉండడానికి లేదు. ఎక్కడో చిన్న ఊర్లో ఉన్న తార్ రోడ్ డ్యామేజ్ అయితే రాజధానిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారండి? ఇవన్నీ సీఎం చూసుకోవాలండి. పొద్దున్నే నిద్రలేచి చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని 8 కోట్ల మందికి రోజు ఫోన్ చేయొద్దు. ఏమండి బాగున్నారా, ఏమండి బాగున్నారా, ఏమండి బాగున్నారని 8 కోట్ల మందిని రోజు పలకరించొద్దు. పేరు పేరున పలకరించాలా? సీఎం గారు రోజు 8 కోట్ల మందితో సెల్ ఫోన్ లో మాట్లాడడం ఎలా కుదురుతుందండి? అంటే పిల్లలతోనే మాట్లాడతాడా? తనకు కావాల్సిన వాళ్ళతో మాట్లాడతాడా? వీల్లేదు. ప్రతిరోజు 8 కోట్ల మంది ప్రజలతో సెల్ ఫోన్ లో పేరున మాట్లాడాల్సిందే. మీరైనా రోజు 8 కోట్ల మందితో ఎలా మాట్లాడతారండి? నన్ను ముఖ్యమంత్రిని చేసి చూడండి. ఒక్కొక్కరితో ఒక్కసారి కాదు, 3 సార్లు చొప్పున 8 కోట్ల మందితో 3 8 24 కోట్ల ఫోన్లు చేస్తా డైలీ. అట్లా చేయలేకపోతున్నాడు కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఉండడానికి లేదు, ఈ ప్రభుత్వం ఉండడానికి లేదు. ప్రతిపక్షంగా ఇదే మా ప్రధాన డిమాండ్. ముఖ్యమంత్రిని దింపేయటమే మా ప్రధాన డిమాండ్. మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు ఇదే మా ప్రధాన డిమాండ్. ఎవరండి? దుర్గను మాట్లాడుతున్నా. కిడ్నాప్ కాదురా కుయ్యా. నీ పెళ్ళాన్ని డైరెక్ట్ గా నీ ఇంటి నుంచే ఎత్తుకొచ్చాం. 5 నిమిషాల్లో నా ముందుండాలా? చెప్పింది వినాలా? నీ పెళ్ళాన్ని రేప్ చేస్తా. మా వాళ్ళందరితో కూడా రేప్ చేయిస్తా. వ్యభిచార కొంపల్లో అమ్మేస్తా. ఏం చేయాలి? కలెక్టర్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఎక్కడా అవినీతి జరగలేదని చెప్పాలా? కేవలం రాజకీయ కక్షలతోనే సీఎంకు రిపోర్ట్ ఇచ్చినామని చెప్పాలా? నువ్వు నా గ్లాసులో ఐసు వేస్తే కరిగిపోతాననుకున్నావేమో. లే, నీ అసలు భవిష్యత్ అంతా ప్రస్తుతం ఐస్ బాక్స్ లో ఉంది. మనిషికి ఒక కన్ను పోతే ఇంకో కన్ను ఉంటుంది, ఒక చెయ్యి పోతే ఇంకో చెయ్యి ఉంటుంది, ఒక కాలు పోతే ఇంకో కాలు ఉంటుంది. ఒక చెవు పోతే ఇంకో చెవు ఉంటుంది, ఒక పన్ను పోతే ఇంకో పన్ను ఉంటుంది. కానీ దానికి మాత్రం ఆల్టర్నేటివ్ లేదన్నా. అన్నా ఇప్పుడే అక్కని తీసుకొని వస్తాను. నాయుడు గారిని అన్న అని ఆయన భార్యను అక్క అంటావా? ఇదే వరుస తప్పుడు నా కొడక. కింద జరిగిన దానికి పైన మైండ్ దొబ్బింది బావా. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను బావా. వెళ్ళొస్తా. ఏయ్, ఇందులో ఉన్న నీ ప్రాపర్టీ గంట మాత్రమే పనిచేస్తుంది. గంటలోగా నువ్వు మా ఆవిడ నాకు అప్పగిచ్చి హాస్పిటల్లో చేరాలి. అప్పుడే నీకు ప్లాస్టిక్ సర్జరీ చేసి నిన్ను మొగాడిని చేస్తారు. గంట దాటితే చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన టైం అయిపోతుంది. అమ్మా అట్లే 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 రా. జాగ్రత్త అక్కడ నీ దగ్గరికి జాగ్రత్త చేర్చారు బావా. ఇక 10 నిమిషాల టైం ఉంది బావా. బావా సీతారామయ్య, నా బంగారు కొండ పోయేస్తావు బావా.